విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం లక్ష్మి గారు. విజయశ్రీ గారు, దేవీ నవరాత్రుల్లో 11 రోజులు మనం అమ్మవారిని అర్చించుకుంటాము, అంతే కదా. ఏ అవతారం అయితే ఆ అవతారంలో అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో, లలితా సహస్రనామాలతో, లలిత అష్టోత్తరాలతో చాలా చక్కగా పూజ చేసుకుంటూ ఉంటామండి. కుంకుమార్చన, పుష్పార్చన అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ దసరా నవరాత్రుల్లోనే, శరన్నవరాత్రుల్లోనే బాల పూజ, కుమారి పూజ, సువాసిని పూజ చేసుకోవాలంటారు. అసలు ఈ పూజలు విశేషాలు ఏమిటండి? అమ్మవారిని మనము విశేషం అన్నారు కనుక శ్రీలక్ష్మి గారు, అమ్మవారిని మనము ఈ 9 రోజులు కానీ, ఈసారి వచ్చిన 11 రోజుల్లో కానీ మనం పూజించుకుంటున్నాం అంటే మనకున్నటువంటి ఆనవాయితీ అవ్వచ్చు, లేకపోతే మన పద్ధతిలో అవ్వచ్చు, ఒక చిత్రపటము, ఒక చిన్న విగ్రహము, లేకపోతే ఈ 10 రోజులు కలశం పెట్టుకొని పూజ చేసినట్లయితే కలశము అలా పూజిస్తాం మనం. అంటే కలశంలో కానీ, చిత్రపటంలో కానీ, విగ్రహంలో కానీ అమ్మవారిని పూజించుకుంటాం. కాకపోతే మన శాస్త్రాలు, పురాణాలు ఎంత గొప్పవంటేనండి, యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత అని ఉన్నట్టుగా ఒక స్త్రీలో అమ్మవారిని చూసే సంస్కారం మన భారతీయ తత్వం. అదే సువాసిని పూజ. ఒక స్త్రీని ప్రత్యక్ష దైవంగా ఆ స్త్రీలో అమ్మవారిని చూడగలగాలి మనం. ఆ స్త్రీని తీసుకొచ్చి అమ్మవారిలాగా కూర్చోబెట్టి, అంటే రోజు మనం విగ్రహానికో చిత్రపటానికో పూజ చేసేవాళ్ళం, ఒకరోజు సువాసిని పూజ అని చేస్తాం. ఎందుకని చేస్తాము అంటే అమ్మవారి సహస్రనామాల్లోనే సువాసిన్యర్చన ప్రీతాయ నమః అని ఉంది. ఆవిడ సువాసినులను పూర్తి అర్చిస్తే ఆవిడకి ఇష్టం. అవునవును. సువాసిన్యర్చన ప్రీతాయ నమః అని ఉంది కనుక ఆ సువాసిని పూజ మనం చేసి తీరాలి నవరాత్రుల్లో. ఎవరికి ఏ రోజు వీలుంటే ఆ రోజు చేసుకోవచ్చండి. సాధారణంగా ఈ 9 రోజుల్లో మహర్నవమి చాలా శక్తివంతమైన రోజు. అంటే రాక్షస సంహారం పూర్తయిన రోజు కనుక ఆ రోజు అమ్మవారికి శక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ రాక్షస సంహారం ఇప్పుడు కొంత శక్తి పోతూ ఉంటుందిగా, కొంత శక్తి వినియోగం అవుతోందిగా రాక్షస సంహారంలో. అదంతా పూర్తయ్యాక 9వ రోజున అమ్మవారు రాక్షస సంహారం పూర్తి చేసుకొని చాలా శక్తివంతంగా విజయదశమి ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకని 9వ రోజున మనము ఒక స్త్రీమూర్తిని చక్కగా కూర్చోబెట్టి ఆవిడికి చక్కటి చీర ఒకటి బహుకరించి ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి సువాసిని పూజ అంతా ఎలా చేయాలో నేను ఇప్పుడు వివరంగా చెప్తా. చెప్పండి. అంటే మనం ఒక స్త్రీమూర్తిని ఎన్నుకొని ఆవిడికి వీలుంటే తలంటు పోసుకోవడానికి కూడా మన ఖర్చుతోనే, ఇవాళ ఆవిడ షాంపూతో పోసుకుంటుందో, కుంకుడుకాయలతో పోసుకుంటుందో. పూర్వం అంతే కదండి, నోములప్పుడు కుంకుడుకాయలు, నూనె, పసుపు, కుంకుమ, నలుగు పిండి అన్ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. దాన్ని సారే అంటాం మనం. సారి ఇచ్చేమా అంటారు. ఇంట్లో పురుడైనా కూడా సారె పంచి పెట్టేవారు అందరికీ కూడా, పురిటి సారె అని చెప్పి. అట్లా అలాంటి సారె మనం సువాసినికి కూడా ఇవ్వాలి. నలుగు పిండికి, ఆవిడ అభ్యంగన స్థానానికి అన్నీ ఇచ్చేసి మనం ముందు రోజే ఇచ్చేసి ఆవిడ శుభ్రంగా తలంటు పోసుకొని, నలుగు పిండి పెట్టుకొని, ఒళ్ళంతా శుభ్రంగా నలుగు పెట్టుకొని తలంటు పోసుకొని మన ఇంటికి వస్తే ఆవిడకి సకంచుక సహిత నూతన శాటిక ఉన్నట్టు ఒక కొత్త చీర జాకెట్టు ఆవిడకి ఇవ్వాలి మనం. ఎలా పూజ చేయాలంటారు? ఆ కొత్త చీర జాకెట్టు ఆవిడ ధరించి ఒక కుర్చీలో వచ్చి కూర్చున్న తర్వాత ఒక పళ్ళెం పెట్టాలండి కింద. అంటే ముందు కొత్త చీర జాకెట్ ఇచ్చి ఆవిడని కట్టుకొని రావాలి. ఎందుకంటే మనం సువాసినిగా పూజ చేసేటప్పుడు ఆవిడ కొత్త వస్త్రాల్లో ఉంటేనే మనకి అమ్మవారిలాగా, మరి ఇంట్లో కట్టుకున్న వస్త్రాలతో వస్తే మనకి అమ్మవారిగా మనం భావిస్తున్నాం ఆవిడ్ని. కొంత దాంట్లో కాస్త అంటే దారిలో ధూళి దూసరితం అవ్వచ్చు ఆ వస్త్రాలు, ఎంత కార్లల్లో రానివ్వండి, ఎటైనా రానివ్వండి. అందుకని కొత్త వస్త్రం అమ్మవారికి ఇచ్చి కూర్చోబెట్టి అప్పుడు మనం పూజ చేసుకుంటే మళ్ళీ వస్త్రం సమర్పించాల్సినప్పుడు ఒక జాకెట్ బట్ట పెట్టచ్చు. అప్పుడు అంటే వస్త్రం అప్పుడే చీర ఇచ్చామనుకోండి, ఈవిడ వేరే చీర కట్టుకొని వస్తుంది. మన ఇంటికి వచ్చి కొత్త చీర కట్టుకుంటే ఆవిడ శుచి శుభ్రతలతో ఉన్నట్టు సువాసిని పూజకి. నిజమే కదా. సో నా పద్ధతి అయితే అదేనండి. వచ్చిన తర్వాత వాళ్ళు కొత్త చీర కట్టుకొని కూర్చుంటే శుచి శుభ్రత, అందము, ఆనందము అన్నీ కూడా కొత్త చీరలో ఉంటాయి. అవునండి. ఆవిడని కూర్చోబెట్టిన తర్వాత ఒక మనకు వీలుగా ఉంటే వెండి పళ్ళెమో, ఇత్తడి పళ్ళెమో, ఏదో ఒకటి పెద్ద పళ్ళెం ఆవిడ 2 పాదాలు దాంట్లో పట్టాలి. 2 పాదాలు దాంట్లో పట్టి మనం ఒక పెద్ద గిన్నెలోనండి పసుపు, వీలుంటే మన ఇంటి దగ్గర ఏదో గంగా జలమో, కృష్ణా జలమో, గోదావరి జలం, ఆ నీళ్లు కాస్త కలిపిన జలము, పసుపు, అక్షతలు, పువ్వులు అన్నీ కలిపినటువంటి ఆ నీరుతో ముందు ఆవిడకి పాద ప్రక్షాళన చేయాలి.
మొత్తం పాదాలు రెండు శుభ్రంగా కడగాలి. కడిగి తర్వాత పసుపు రాసి పారాణి పెట్టాలి. తర్వాత ఆవిడకి బొట్టు పెట్టి అంగ పూజని చేస్తారు మనకి. అవునండి, పూజలో మనం చేస్తాం కదా. గణపతికి చేస్తాం, అమ్మవారికి చేస్తాం, చాలా దేవతలకి చేస్తాం. సుముఖాయ నమః, స్కందవ పూజయామి, నేత్రం పూజయామి అని అన్ని అంగాల్ని పూజిస్తాం. అలా అమ్మవారి అంగ పూజ ఆవిడికి చేయాలి, ఆ స్త్రీమూర్తికి చేయాలి. స్కందాలు, భుజాలు, పాదాలు, శిరము అన్నీ కూడా ప్రతి అంగము, శిరం దగ్గర నుంచి పాదాల వరకు అన్నీ కూడా అక్షతలతోనూ పువ్వులతోనూ ఆవిడని పూజించాలి. అంటే మనం ప్రత్యక్షంగా అమ్మవారిని చూడాలి ఆవిడలో. ఆ స్త్రీమూర్తి మాహేశ్వరి, ప్రత్యక్ష మాహేశ్వరిలాగా ఆ స్త్రీనే సువాసినిగా అమ్మవారిగా భావించి పూజ, అంగ పూజ చేసి తర్వాత ఆవిడకి మనము అష్టోత్తరం పూలతో చేస్తామో కుంకంతో చేస్తాము. ఎలా చేయదలుచుకుంటే ఆవిడకి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఆవిడకి పూజ, ప్రత్యక్ష పూజ అనమాట. మనం ఒక విగ్రహానికో చిత్రపటానికో ఎలా చేస్తామో అమ్మవారికి అలా చేయాలి. ఆ కూర్చున్న శ్రీమూర్తికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. చేసిన తర్వాత ఆవిడకి ధూపము, దీపము, నైవేద్యము ఇది ముఖ్యం. ఏమంటే ప్రత్యక్షంగా దీపం వెలిగించి ఆవిడకి దీపం చూపించాలి. సాక్షాత్ దీపం దర్శయామి. తర్వాత ధూపం ఇవ్వాలి, గంట కొట్టి ధూపం చూపించాలి, అగరవత్తుల ధూపాన్ని ఇవ్వాలి. తర్వాత ఆవిడకి చక్కగా జడలో మంచి మల్లెపూల దండో, అప్పుడు ఏది దొరికితే ఒకటి మల్లెపూల దండ ఆవిడకి సమర్పించాలి. అంటే అమ్మవారికి మనం పూలు సమర్పిస్తున్నాం కదా, పుష్పమాలికాం సమర్పయామి అని వస్తుందిగా మనకి. అవునండి. ఈ ప్రత్యక్షంగా కూర్చున్న స్త్రీకి మనం ఒక పుష్పమాలిక సమర్పించి ఇవ్వాలి. దీని తర్వాత సుగంధాలన్నీ మనం ఆగ్రాపయామని ఇస్తాం ధూపం తర్వాత. అప్పుడు ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న సెంటు బాటిల్స్, స్ప్రే బాటిల్స్, ఒకసారి పన్నీరు కానీ లేకపోతే ఆ సెంటు బాటిల్స్తో చేతికి రాయటం కానీ, ఆవిడ వస్త్రాలకు పోయటం కానీ చేసి పన్నీర్ బుడ్డు ఉంటే చల్లేవారు. సో ఇప్పుడు పన్నీర్ బుడ్లు ఉన్నాయి, దాంట్లో పన్నీరు పోసి చల్లినా సరే, లేకపోతే ఇప్పుడు దొరుకుతున్న సెంట్లో స్ప్రేలో చేసినా సరే ఆవిడకి అంతా చేసి ఆ పాద పూజ, అంగ పూజ, ధూపదీప నైవేద్యాలు, నూతన వస్త్రధారణ ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రత్యక్షంగా మనం వండినటువంటి పరమాన్నం తీసుకొచ్చి ఆవిడకి తినిపించాలి. సాక్షాత్ నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు మనం ఇది ఉంటుంది కదా, పాయసాన్నం సమర్పయామి అని ఆవిడకి చెప్పి ఆవిడకి ఒక బౌల్లో ఇచ్చి ఆవిడకి మనం ఒక 2-3 చెంచాలు ఆవిడకి తినిపించి తర్వాత ఆవిడ పూర్తిగా తినే వరకు వేచి ఉండాలి. దాని తర్వాత ఇలాచి, మళ్ళీ లవంగాలు, ఒక్క పొడి, జాజికాయ, జాపత్రి, కస్తూరి, మనకి ఎన్ని సుగంధ ద్రవ్యాలు దొరికితే అన్ని తాంబూలంలో వేసేవన్నీ చక్కటి తాంబూల సమర్పణ ఆవిడకి చేస్తూ, అప్పుడు మనం మొదట్లో ఒక చీర పెట్టేసాం కనుక మళ్ళీ చీర పెట్టక్కలా 2 జాకెట్ బట్టలు ఆవిడకి పెట్టి ఆ తాంబూలంతో సహా ఇచ్చి ఆవిడ తాంబూల చర్వణం కూడా చేయమని మనం అడగచ్చు. ఆవిడ ఆ తాంబూలం వేసుకున్న తర్వాత, అంటే దాంట్లో కాస్త ఏదో దక్షిణ పెట్టాలి, మనకి యథాశక్తి మనకి ఎంత వీలుంటే అంత. ఆవిడకి ఆ ద్రవికల బట్టలు, తాంబూలంలో ఒక దక్షిణ ఇచ్చేది, దక్షిణ ఆవిడ చేతికి అక్షంతలు ఇచ్చి ఆవిడ పాదాలకు నమస్కారం చేసుకోవాలి. మనం చేసుకొని ఆవిడ పాదాలు కడిగిన నీళ్లు శిరస్సును చల్లుకోవాలి. మరి అమ్మవారు మన ఇంటికి వచ్చింది స్త్రీ రూపంలో, ఆవిడకి ప్రత్యక్ష దర్శనం, అంటే ఆవిడ ప్రత్యక్ష పూజ మనం చేసాం అమ్మవారికి. ఆవిడ యొక్క పాదాలు కడిగిన నీరు మరి ఎక్కడ పోస్తాము, మన శిరస్సును చల్లుకొని ఏ తొక్కని చోట ఏ చెట్లోనో కాస్త పోసేసుకోవాలి తర్వాత. సో ఇది సువాసిని పూజ, ప్రత్యక్షంగా మన ఇంటికి వచ్చిన ఒక స్త్రీమూర్తికి చేసుకునేటువంటి పూజ. ఇలా వర్ణిస్తూ ఉంటే అమ్మవారిని కూర్చోబెట్టి చేస్తున్నట్టు. అంతే కదండి, అంతే కదా భావన. ఇంకొకటి మనం ఒక విశేషం చెప్పుకోవడం ఇక్కడ మర్చిపోయాం శ్రీలక్ష్మి గారు. అదేమిటంటే చెప్పండి, ఆ స్త్రీమూర్తికి కొనే చీర అమ్మవారికి ఇష్టమైన రంగులే కొనాలి. ఆకుపచ్చ, ఏదో మనకు దొరికిన చీర తీసుకురావడం కాకుండా మన శక్తికి తగ్గట్టుగా ఒక చీర కొని ఆ చీర ఎరుపు గాని, ఆకుపచ్చ గాని, పసుపు గాని, అంచు లేని చీరలు కట్టుకోకూడదు, అంచు ఉన్న చీరలే ఉండాలి. అంచు ఉన్న ఎరుపు చీరో, ఆకుపచ్చ చీరో, పసుపు పచ్చని చీరో, ఇంత మంచి గులాబీ రంగు చీరో, అమ్మవారికి ఇష్టమైన రంగులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 9 అవతారాలకి 9 రంగులు చెప్పుకుంటాం, అందులో ఒక రంగు చక్కగా ఆ రోజున మనం ఏది అనుకుంటాము, మహానవమి రోజున పిలిస్తే అమ్మవారికి ఆ రోజున ఆ రంగు చీరే పెట్టచ్చు. అదే మామూలుగా ముందు రోజు పంచమి రోజున లేకపోతే దుర్గాష్టమి రోజున పిలిస్తే ఆ రోజు అమ్మవారికి ఏదో ఆ రంగు చీర పెట్టచ్చు. అలా మన వీలుని బట్టి, అంటే ఆ పూజించే సువాసిని మీద ఇష్టము
ఒక శ్రద్ధ, ఒక విలువ ఉండాలి. పూర్తిగా అమ్మవారిని ఆ స్త్రీలో చూస్తూ మనం ప్రత్యక్ష పూజ చేసుకొని సువాసిని నచ్చిన ప్రీతాయ నమః అని ఒక నమస్కారం చేసుకొని చివరిలో ఆవిడ కాళ్ళు కడిగిన నీళ్లు మనం శరీరం చల్లుకుంటే అక్కడికి సువాసిని పూజ పూర్తయినట్టు. శ్రీలక్ష్మి గారు, మనం ఇప్పుడు సువాసిని పూజ గురించి చెప్పుకున్నామా? తర్వాత ఇది ఒకరోజు చేసే పూజ. ఈ బాల పూజ ఉందండి మనకి. ఇది కూడా చాలా ఎంత చక్కటి పూజ అంటే ఈ బాల పూజ. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారు మనకి 2 ఏళ్ల పిల్లగా, 3 ఏళ్ల పిల్లగా, 5 ఏళ్ల పిల్లగా వచ్చి కూర్చుంటుంది మన ఇంట్లో. అబ్బాబాబా, అసలుకి ఒక మహాపండితుడికి రోజు లోపల లలితా సహస్ర పారాయణ చేసుకుంటే ఆయనకు వచ్చే ఫ్రెండ్స్ అందరికీ అమ్మాయి బయట కనిపించేదిట. విన్నాను. ఏమిటంటే రోజు బాల రూపంలో వచ్చి ఆయన ఇంట్లో కూర్చునేదని మనకి ప్రత్యక్ష సాక్షి కథనమే ఉంది మనకి, తాడేపల్లి వారి. అలా మనం ఏం చేయాలంటే మన ఇంటికి కూడా మరి అమ్మవారు అలా రావాలి కదా. అవునవును. మనం పూజ చేస్తున్నాం అంటే ఏంటి, ఆమె వచ్చిందంటేనే కదా ఆనందం. ఆమె వచ్చిందంటేనే కదా ఆనందం. అందుకని మనం ప్రతిరోజు 2 ఏళ్ల పిల్లని, 3 ఏళ్ల పిల్లని, ఏ రోజు ఎలా వీలు పడితే అలా 2 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 10 ఏళ్ల పిల్ల వరకు ఒక బాలికని తెచ్చుకొని చక్కగా అంటే ఆ అమ్మాయిని స్నానం చేసి పంపించమని వాళ్ళ తల్లిదండ్రులకు ముందుగానే చెప్పి ఆ పిల్ల వయసును బట్టి స్కర్టో గౌనో ఏదో ఒకటి ముందుగా కొని రాగానే ఆ అమ్మాయికి చక్కగా ఆ కొత్త గౌనో లేదా కొత్త స్కర్టో వేసి కూర్చోబెట్టి ఆ అమ్మాయికి చక్కగా చిట్టి పాదాలకి చక్కగా లేత పాదాలకి చక్కగా పసుపు పారాయణ పెట్టి ఆ పిల్లకి వీలుంటే చక్కగా బుగ్గన్ చుక్క కళ్యాణం బొట్టు కూడా పెడతారు కొంతమంది. అమ్మవారు కళ్యాణ రూపంలో మన ఇంటికి వచ్చిందని చక్కగా బాలముత్తైదుగా ఆ పిల్లని చక్కగా అలంకరించి ఆ పిల్లకి ఏది ఇష్టమో కనుక్కొని ముందుగానే ఆ స్వీట్ ఏదో చేసి ఆ అమ్మాయికి పెట్టి ఆ పిల్లకు కూడా కాళ్ళు కడిగిన నీళ్ళు మన నెత్తిని చల్లుకోవాలి బాల పూజలు. తర్వాత ఆ అమ్మాయి చిట్టి పాదాలు కూడా మన నెత్తి మీద పెట్టుకోవాలి. అబ్బా, ఇది పురాణాల్లో చాలా విశేషంగా చెప్పారండి. ఆ చిన్న పిల్ల 2 ఏళ్ల పిల్లని తెస్తాము, 3 ఏళ్ల పిల్లని తెస్తాము, మనకి దొరికిన పిల్లని బట్టి ఎదుర్కొన్న వాళ్ళు పక్క వాళ్ళు చిన్న పిల్లలు ఎవరిని ఉంటారు, అయితే మన ఇంట్లోనే మన మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటేను మన పిల్లలే ఉంటేను వాళ్ళకి బాల పూజ చేసి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు చల్లుకోవటమే కాకుండా ఆ చిట్టి పాదాలు 2 తీసుకొచ్చి మన నెత్తిన పెట్టుకొని తల్లి అనుగ్రహించని చెప్పాలట. జన్మధన్యం. ఆ బాల పూజలో రోజు చేసే పిల్లలకండి చక్కటి పేర్లు కూడా ఉన్నాయి. 2 ఏళ్ల పిల్లకి కుమారిక, 3 ఏళ్ల పిల్లకి త్రిమూర్తి, 4 ఏళ్ల పిల్లకి కళ్యాణి, 5 ఏళ్ల పిల్లకి రోహిణి, 6 ఏళ్ల పిల్లకి కాళి, 7 ఏళ్ల పిల్లకి చండిక, 8, 9, 10 అయితే శాంభవి, దుర్గా, సుభద్ర. శాంభవి, దుర్గా, సుభద్ర 8, 9, 10 ఈ వయసులో ఉన్న పిల్ల. అంటే 10 ఏళ్ల పిల్ల వచ్చిందనుకోండి, ఇవాళ సుభద్ర మన్ని అనుగ్రహించిందని అనుకోవాలి. 8 ఏళ్ల పిల్ల వచ్చిందనుకోండి, ఇవాళ దుర్గాదేవి మన్ని అనుగ్రహించిందని అనుకోవాలి. ఇలా బాల పూజ చేసిన అమ్మవారు బాలికా రూపంలో మన ఇంటికి వచ్చి మన అనుగ్రహించింది అనుకోవచ్చు. ఈ సువాసిని పూజ ఎంత ముఖ్యమో బాల పూజ కూడా అంతే ముఖ్యము. ఆ బాల పాదాలు మన నెత్తిన పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదు. వాళ్ళ చేతికి అక్షింతలు ఇచ్చి మన నెత్తిన వేయించుకోవాలి. అక్కడితో బాల పూజ పూర్తవుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.